ప్రత్యేక హోదా అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈరోజు బీజేపీ తన మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్ కొన్ని సంచలనమైన కామెంట్లు చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే దానికి అంగీకరిస్తూ లేకపోతే దాన్ని ప్రపోజ్ చేస్తూ ఒక లెటర్ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి పంపించిన లెటర్ను ఆయన విడుదల చేశారు. ఈ లెటర్ ప్రకారం ప్యాకేజీ నిధులను రాష్ట్రం లెక్కేసినట్లుగానే 3,500 కోట్లు ఇస్తున్నామనేది ఆయన భావన. ప్రత్యేక హోదా ప్రకారం ఆర్థిక లోటు 5,528 కోట్లు, కానీ కేంద్రం 22,000 కోట్లు ఇచ్చిందనే విషయాన్ని, ఇంకా ఇలా విషయాలు చాలా ఇచ్చారు. ఆ విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ పక్కన గ్రాఫిక్స్ మనకి కనిపిస్తున్నాయి. ఈ అంశం మీద మనతో చర్చలో పార్టిసిపేట్ చేయడానికి జూపూడి ప్రభాకర్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి, రవిచంద్ర ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, సుధీష్ రాంబట్ల భారతీయ జనతా పార్టీ నుంచి మనతో జాయిన్ అవ్వబోతున్నారు. మొదటగా జూపూడి ప్రభాకర్ గారు, మీరు క్లారిఫై చేయాలి. ప్యాకేజీకి మీరే ఒప్పుకొని మీరే ప్రపోజ్ చేశారు, మీరే ఆ ప్యాకేజీని అంగీకరిస్తూ సంతకం పెట్టి అరుణ్ జైట్లీకి పంపించిన లేఖను భారతీయ జనతా పార్టీ ఈరోజు రిలీజ్ చేసింది. ఈ లేఖ మీదేనా? రజనీ గారు, అంటే తెలుగుదేశం బీజేపీ కలిసినప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ ఆడినటువంటి పెద్ద మోసం నాటకం ఏంటంటే 11 రాష్ట్రాలకి ఇంతకుముందు ఇస్తున్న ప్రత్యేక హోదాని ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి దీన్ని వేరే రూపంలో ప్యాకేజీ రూపంలో మీకు ఇవ్వదలుచుకున్నాం. ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ప్రధానమంత్రి కానీ, లేకపోతే మిగతా ముఖ్య నాయకులందరూ కూడా చెప్పినట్టు నేపథ్యంలో ఏమనుకున్నామంటే, పేరు ఏదైతే ఏముందలే, ఒకవేళ వీళ్ళకి దేశవ్యాప్తంగా సమస్య ఉందేమో అని అనుకుని ఒప్పుకున్న మాట నిజమే, మేమే కాదనట్లేదు. కానీ దాన్ని కూడా ఎగ్గొట్టిన తర్వాత అది కూడా కావాలంటే ఒక స్పెషల్ వెహికల్ని ఒకదాన్ని మీరు పెట్టండి, త్రూ దాని ద్వారా మీకు ఇస్తాం అని లెటర్ అరుణ్ జైట్లీకి పంపించిన లెటర్ మీదే. 2017 మహానాడులో హోదా కంటే ప్యాకేజ్ బాగుందని ఒక తీర్మానం చేశారని తీర్మానం చేసింది కూడా మీ పార్టీయే. అదొకటే కాదు, ఐ విల్ గివ్ వన్ మోర్ ఇన్పుట్. అసెంబ్లీలో కూడా మేము మాట్లాడాం. థ్యాంక్స్ గివింగ్ కూడా చెప్పినట్టున్నారు. అయితే అవతల మిత్రుడు అనుకున్నవాడు వాడు ఒక జాతీయ పార్టీ అనుకున్న బీజేపీ పార్టీ విలువల్ని మర్చిపోయి పచ్చి అబద్ధాలతోటి ఆంధ్రప్రదేశ్కి నష్టం చేయడం కోసం ఇక్కడ ఒక ప్రభుత్వం, అక్కడ ఒక ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోయి పార్టీలను పక్కన పెట్టండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రభుత్వంగా, అక్కడ బీజేపీ ఒక ప్రభుత్వంగా, 2 ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మోసం చేసిన విధానం తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చాం. దీన్ని కొత్తగా పీయూష్ గోయల్ చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే మేము లెటర్ రాయలేదు, మేము అసెంబ్లీలో మాట్లాడలేదు, మహానాడులో మాట్లాడలేదు, మేము కూడా చెప్పే సాహసం చేయట్లేదు. సో దీన్ని మోసం చేసిన బీజేపీని తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. రజనీకాంత్ గారు బయటకు వచ్చిన తర్వాత పోరాటమే మార్గంగా ఎంచుకున్నాం. మేము బయటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపలికి దూరారు. దే నెవర్ టాక్ అబౌట్ ది స్పెషల్ స్టేటస్. ప్రత్యేక హోదాని ఎందుకు వదిలేశారు, ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు ఒప్పుకున్నారనే ఒక అబండాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేస్తూ పోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా 5 కోట్ల మంది ప్రజలకి, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకి చివరికి అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంటులో కూడా స్పష్టంగా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మిస్టేక్ అని చెప్పాం. ఇప్పుడు బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేస్తున్నాడు పీయూష్ గోయల్. మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు అన్ని పెడుతున్నారు కదా, బహిరంగ చర్చకి ఏమైనా రెడీ అవుతారా, సిద్ధం అవుతారా? ఖచ్చితంగా వస్తాం. పీయూష్ గోయల్ కానీ ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ తరఫున అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నేనే వస్తాను. చంద్రబాబు కావాలంట ఆయనకి. ఏ స్టేజీలో వాళ్ళు మాట్లాడారో, ఆయనకి చంద్రబాబు కావాలంట. ఏ స్టేజీలో వాళ్ళు ఏం మాట్లాడారో అవన్నీ కూడా మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. చంద్రబాబు కావాలంట బహిరంగ చర్చకు. ఇది అవకాశవాద రాజకీయానికి తెరదీయటం తప్ప ఇంకొకటి కాదు. ఎందుకు ఇవ్వలేదు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాం, మేము చెప్తున్నాం, ఎందుకు ఇవ్వలేకపోయారు? హూ స్టాప్డ్ యూ? ఎవడాపాడు మిమ్మల్ని? ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలను మోసం చేయడం కోసం బయలుదేరినట్టు బీజేపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోకబట్టుకొని వాళ్ళు వెనకాల పోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఆత్మగౌరవంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని ఎదిరించింది. ఆ క్రమంలో ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఎన్నికలు వచ్చిన సమయంలో ఒక లేఖ పెట్టుకొని సుధీష్ గారు ఇది పెద్ద చర్చ. ఈ రోజు ఒక లేఖ రిలీజ్ చేశారు. లేఖలో సర్ప్రైజ్ పాయింట్ ఏం కనిపిస్తుంది? ఏమన్నా ఆ లేఖ రిలీజ్ చేయడం ద్వారా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటూ ఉన్నారు?
రజనీకాంత్ గారు టీవీ9 ప్రేక్షకులు ఇప్పుడు గారు వస్తున్నాను ఒక నిమిషం. ఇప్పుడు కూడా మన జూపుడు గారు ఇప్పుడు కూడా ఒక అబద్ధం చెప్తా ఉన్నారు. ఏది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి లేవు అని చెప్పేసరి మేము అవాలు అనుకున్నా ఇవాళ ఉన్నాయని చెప్పేసి అని నిన్న గత వారం అంటే కరెక్ట్ గా మొన్న బుధవారం రోజునండి 20వ తారీఖున వీళ్ళ అక్రమ బంధంలో ఉన్న రాహుల్ గాంధీ గారు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి, ఇది కొంచెం కెమెరా కొంచెం జూమ్ చేయండి, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పునరుద్ధరిస్తామని చెప్పారు. మరి మన తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టు ఆల్రెడీ అక్కడ ప్రత్యేక హోదా ఉంటే ఈయన వచ్చి పునరుద్ధరించేది ఏంటి నాకు అర్థం కాలేదు. ఇది ఎక్కడండి? మన టీడీపీ అఫీషియల్ గెజెట్ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది 20వ తారీఖున. కావస్తే ఈ క్లిప్ ఆయనకు పంపిస్తాను చూసుకోమని చెప్పండి. అంటే అబద్ధాలు, అర్ధ సత్యాలు, పూర్ణ అబద్ధాలు, మళ్ళీ అబద్ధాలు, రోజు అబద్ధాలు చెప్పి కాలక్షేపం చేసే పనిలో తెలుగుదేశం పార్టీ ఉన్నారు. కానీ ప్రజలకి ఏం చేశాం, సుధీష్ గారు ఈ రోజు హోదా మీద ఒక్క నిమిషం సుధీష్ గారు, గతంలో చేసిన మన అవినీతి ఎలా కప్పుచ్చుకోవాలి ఏ ఆలోచనలో ఉన్నారు తప్పితే అసలు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఇవ్వాలి. సుధీష్ గారు ఈ రోజు మీరు ఒక లేఖ రిలీజ్ చేశారు, చంద్రబాబు నాయుడు సంతకంతో కూడిన లేఖ. ఆ లేఖ రిలీజ్ చేయటం వెనుక ఉద్దేశం ఏంటి, వ్యూహం ఏంటి? ఓకే, వాళ్ళు ప్యాకేజీ ఒప్పుకున్న మాట వాస్తవం, మీరు డిచ్చి కొట్టారు కాబట్టి వాళ్ళు వెనక్కి తీసుకొని ప్రత్యేక హోదా కావాలి అని అంటున్నానికి మీరు ఈరోజు లేఖ రిలీజ్ చేసిన దానికి ఏంటి లింక్ ఏంటి? ఇప్పుడు అలా రిలీజ్ చేసిన లేఖ ఇది మన ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి గారికి అరుణ్ జైట్లీ గారికి రాసిన లేఖ. ఇందులో స్పష్టంగా ఆయన మాకు ప్యాకేజీ ఇవ్వండి, మా ప్యాకేజీ వల్ల ఇన్ని నిధులు వస్తాయి కాబట్టి ఈ నిధులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము, ఈ ప్రాజెక్టులు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాము అని చెప్పేసి ఈయన ముఖ్యమంత్రి గారు కోరిన మీదట కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ ప్రాజెక్టులు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ తదనంతరం డెవలప్మెంట్స్ లో ఏమైంది, వీళ్ళకి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలా, రాజకీయ లబ్ధి కావాలా, జగన్ ఏదో ఒక హోదా అంటున్నాడు కాబట్టి మనం కూడా అందాము అని చెప్పేసి అన్న ఆలోచనలో రాజకీయ కుట్రతోటి రాజకీయ విన్యాస క్రీడలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ నిజంగా రాష్ట్రానికి ఏం కావాలో గమనించాలి. జూపుడి గారు సుధీష్ గారితో మాట చెప్పిద్దామని వెయిట్ చేశాను. మీరు ప్రపోజ్ చేశారు ప్రత్యేక ప్యాకేజీ, వాళ్ళు ఇవ్వలేదు. మీరు ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఆ ప్రపోజల్ అంగీకరించారు. పీయూష్ గోయల్ కూడా అదే మాట చెప్తున్నారు, లేక అదే. రజనీ గారు, ఎందుకంటే ఆర్థిక మంత్రిని అరుణ్ జైట్లీ గారిని కలిసిన టీంలో ఆ రోజు లక్కీగా నేను కూడా ఉన్నాను, అలాంగ్ విత్ అవర్ హానరబుల్ సీఎం. జరిగినటువంటి అంశం ఒక్క అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మీరు కూడా అతన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడగచ్చు, తర్వాత మాట్లాడబోయే వాళ్ళని కూడా. ఏ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు? వీఆర్ నాట్ ట్రయింగ్ టు హియర్ డినై, ఆ లేఖ మాది కాదని మేము చెప్పట్లేదు. కానీ ఏ పరిస్థితులు మీరు ఈ దేశం మొత్తం కూడా ప్రత్యేక హోదాని ఉన్నటువంటి రాష్ట్రాలు ఎత్తేస్తున్నాం. వినండి సార్. మీరు పాలిటిక్స్ని రకరకాలుగా మీరు ప్లే చేయాలనుకుంటే ఇక్కడ ఊరి చెవుల్లో పూలు పెట్టుకొని లేరు, ఇక్కడ లేరు. వీ కెన్ ఆల్సో ప్లే ద పాలిటిక్స్, బట్ క్రెడిబుల్ పాలిటిక్స్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరేం మాట్లాడుతున్నారు? ఈరోజు మేము లేఖ రాశాం కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి అడుగుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము, హోదా ఇవ్వలేకపోతున్నాం అనేది మీరు ఈ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేసే విధంగా మాట్లాడేది మీరు కాదా? పోనీ ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చారా? ప్రత్యేక ప్యాకేజీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎందుకు డిఫర్ అయింది? రజనీ గారు, ఎందుకు డిఫర్ అయ్యాం మేము? దాన్ని కూడా నాంచే ధోరణిలో, దానికి కూడా కండిషన్స్ పెట్టే విధంలో ఒక స్పెషల్ వెహికల్ పెట్టండి, అక్కడి నుంచి డబ్బు రావాలి, ఇక్కడి నుంచి డబ్బు రావాలి అనే నాంచే ధోరణి ఉన్నప్పుడు పోరాటమే మార్గాన్ని ఎంచుకున్నాం. ముఖ్యమంత్రి గారు 29 సార్లు మీ వెనకాల తిరిగిన తర్వాత, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత, ప్రభుత్వంగా మాట్లాడుతున్న విధానంలో మీ వెనకాల తిరగాలనుకుంటున్నారా? అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. ఎవరు కరెక్ట్ చెప్పండి? రాహుల్ గాంధీని ఖండించండి మీరు ఇప్పుడు ముందర. ఏం అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, రేపు ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా మీద మొట్టమొదటి సంతకం మేమే పెడతా ఉంటున్నారు. అది బీజేపీ చాతగానితనంగా మీరు భావించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పారు? ప్రభాకర్ గారు ఒక క్లారిటీతో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దేనికి కట్టుబడి ఉన్నారు మీరు చెప్పండి. అసలు అంటే మీరు మాట్లాడండి, ప్రధానమంత్రి గారు ఉపన్యాసాలు తీయండి,
ప్రధానమంత్రి గారు ఉపన్యాసాలు తీయండి, నీతి ఆయోగ్ రికార్డ్స్ తీయండి, ప్లానింగ్ కమిషన్ ఎందుకు మూసేశారో చెప్పండి, మోడీ గారు మాట్లాడినటువంటి బహిరంగ ప్రభాకర్ గారు కొంచెం వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన అలా కాదండి, కొంచెం ఎక్కడండి అలా కాదండి, కొంచెం మా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ జాతీయ పార్టీ రైట్ సార్, రైట్. ఒక్క నిమిషం రాజేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒక్క నిమిషం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది ఈ ప్రత్యేక ప్యాకేజ్ మీద, ఈ లెటర్ల మీద? సార్, ఈరోజు ఈ చర్చ అంతా రావడానికి కారణం ఈ లెటర్ ఏదైతే లెటర్ నెంబర్ 59 24 అక్టోబర్ 2016 రోజు చంద్రబాబు నాయుడు గారి హస్తాక్షరాలతో ఏదైతే అరుణ్ జైట్లీ గారికి రాశారో, మాకు ప్రత్యేక హోదాకు బదులు సంవత్సరానికి 3,500 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, ఆ డిఫరెన్స్ 5 సంవత్సరాలకు గాను మాకు 17,500 కోట్లు కానీ మీరు ఇచ్చేశారంటే ప్రత్యేక హోదా ఇచ్చింది అంత సమానం, కాబట్టి ప్రత్యేక హోదా ఇంకా అవసరం లేదన్నట్టుగా ఏదైతే రాశారో 17,500 కోట్ల కోసం ప్రత్యేక హోదాను వదిలేశారు. సో ప్రత్యేక హోదాను వదిలేసినప్పుడు ఈ లెటరే కానీ ఈరోజు బయటపడకపోతే, నోటి మాటగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ కానీ అమలు చేస్తామని చెప్తే వాళ్ళు మోసం చేశారు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నేను కనుక్కోలేకపోయానని తెలివిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, సార్ ఒక మాట రెఫర్ చేయదలుచుకున్నా, అసెంబ్లీలో 2 సార్లు ఇనానిమస్గా, అది వైసీపీ కావచ్చు బీజేపీ కూడా ఉంది అసెంబ్లీలో రిప్రజెంటేషను, మరి తెలుగుదేశంతో పాటు ఇనానిమస్గా 2 సార్లు మనం తీర్మానం చేసాం, ఏమని, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని. దాంతోపాటు ఎలక్షన్ పోయినసారి గెలిచినప్పుడు బాబు మోడీ జోడీ ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో అన్ని హామీల్లో పెట్టనివి అనేకం చేస్తామని మ్యాండేట్ తీసుకోవడం జరిగింది. సో ఆ మ్యాండేట్ ఏమైంది ఈ రోజునంటే, ఒకరి మీద ఒకరు నెపాలు నెట్టుకోవడానికి పరిమితం కావడంతో పాటు వాళ్ళు ప్రత్యేక హోదా వద్దన్నప్పుడు ఎవరు అభిప్రాయం తీసుకున్నారు, దానికోసం తిరిగి అసెంబ్లీలో చర్చ జరిగిందా, ఈ విధంగా మనకి ప్రత్యేక హోదా ఇవ్వనంటున్నారు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకోవడానికి మళ్ళీ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తాం అసెంబ్లీలో అనేమన్నా చర్చకు పెట్టారా? అటు అసెంబ్లీ తీర్మానం మళ్ళా ప్రత్యేక ప్యాకేజీకి అనుకూలంగా కావాలన్న ఆలోచన వీళ్ళకి రాదా? అంటే 2 సార్లు ఇనానిమస్గా తీర్మానం చేసిన తీర్మానాన్ని తుంగలో దొక్కి మీరు వ్యక్తిగతంగా ఏదో ఒక దాంట్లో ఇరుక్కున్నారు కాబట్టి దాంట్లో నుంచి బయటేసుకోవడానికి వ్యక్తిగతంగా లాలుచిపడే కదా ఈ లెటర్ రాశారు. అంటే ఈ లెటర్ రాసి ప్రత్యేక హోదాని పణంగా మీ వ్యక్తిగతమైన కేసు నుంచి మినహాయింపు కోసమే కదా, ఆ కేసు గురించి ఇప్పుడు రెఫర్ చేయట్లేదు, ఎందుకంటే చర్చ పక్కదారి పట్టించదలుచుకోలేదు. నేను అనేది ఏంటంటే, ఆ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు ఏదైతే ప్రత్యేక హోదా ఉందో, మరీ ముఖ్యంగా యువతకి భవితకి ఉపాధి అవసరాలను తీర్చే ప్రత్యేక హోదా కానీ వచ్చుంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్తో మనకి ఇబ్బడిముబ్బడిగా ఇండస్ట్రీలు వస్తాయి, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు హైదరాబాద్ని మనం కోల్పోయాం, దాన్ని మేకప్ చేసుకోవడానికి మనకి ప్రత్యేక హోదా సహకరిస్తుంది. ఆ రోజు కూడా మనం ఏం కొండ ప్రాంతాలనో లేకపోతే వేరే విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయనో మనకు ప్రత్యేక హోదా కట్టబెడతామని చెప్పలేదు, కానీ ఆ రోజు చెప్పింది కేవలం 5 సంవత్సరాలకు చెప్పినప్పటికీ చిత్తశుద్ధితో ఆ రోజున్న గవర్నమెంట్ ఏం చేసింది, కొంతవరకు దాన్ని ఫార్వర్డ్ చేసింది, మంత్రివర్గంలో రెజల్యూషన్ చేసింది, ఫైనాన్స్ కమిషన్ పంపించడం జరిగింది. ఈ లోపల అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది ఇంప్లిమెంట్ కాకుండా నిలిచిపోయింది. సబ్సిక్వెంట్ గవర్నమెంట్ ఖచ్చితంగా దాన్ని అమలు చేసి ఉండాలి. సార్ 7 నెలల పాటు మళ్ళీ తిరిగి 14th ఫైనాన్స్ కమిషన్ రాలేదు. అప్పటికి ఇంకా ఫోర్స్ లో ఉన్న 13th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఏదైతే వాళ్ళు చేసి ఉండొచ్చో ఈయన అడగలేదు సార్, ఈయన ఏ రోజు అడగలేదు. జూపూడి గారు అదే కాకుండా లాలుచి పడ్డారు. జూపూడి గారు ఒక్క నిమిషం, TV9 సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పడానికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి, TV9 ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక విన్నపం చేయదలుచుకున్నారు. రజనీ గారు, దయచేసి మీరు దీన్ని ఇంటరప్షన్ లేకుండా తీసుకెళ్ళండి. ది సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ కావాలి అనే ఒక లెటర్ రాసింది, దాన్నే ఒక బ్రహ్మ పదార్థంగా వీళ్ళు చూపించడానికి ఇప్పుడు బీజేపీకి గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లేఖను పట్టుకొని తిరగచ్చు, మాకు అబ్జెక్షన్ లేదు, తిరగండి. బట్ మీరు మా తరపున ఒక ప్రశ్న వాళ్ళని అడగండి, సరిగా వినపడుతుందో లేదో ప్రత్యేక హోదా ఇస్తానని, అడగండి చెప్తాం, ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉన్నటువంటి మోడీ గారు 2014 ఎన్నికల్లో చెప్పలేదా? ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3 సంవత్సరాలు దీన్ని నాంచలేదా? దీనికి ఒక సమాధానం వాళ్ళ దగ్గర నుంచి నాకు కావాలి. రెండవది, మేము లేఖ రాయలేదని మేము చెప్పదలుచుకోలేదు. అంతేగాక రవిచంద్ర గారు చెప్పినట్టు పార్లమెంట్లో ఒక్క నిమిషం అండి, ఆగండి ప్లీజ్, ఆగండి. నేను విజయవాడలో ఉన్నాను, మీరు స్టూడియోలో ఉన్నారు, వినండి, లిసన్ కేర్ఫుల్లీ.
పార్లమెంట్లో విజయవాడలో ఉన్నటువంటి ఉన్నానండి, ప్రభాకర్ గారు. ప్రభుత్వంలో భాగంగా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మేము రెజల్యూషన్ చేసాం, మహానుభావులు ఇస్తామన్న వాళ్ళకి సన్మానాలు కూడా చేసాం. అది కూడా తప్పు అయిపోయింది, పాపం అయిపోయింది. కానీ ఒకే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అక్కడ రవిచంద్ర గారికి కానీ రాంభట్ల గారికి కానీ ఒక్కసారి తెలుగు వాళ్ళగా మీరు ఆలోచించండి. బీజేపీ పార్టీ మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 5 కోట్ల మంది ప్రజల్ని ఈ విషయంలో మోసం చేసిందని భావిస్తున్నారా, భావించట్లేదా? మీ గుండె మీద చేసుకొని ఒక మాట చెప్పండి. రెండవది, తెలుగుదేశం పార్టీ స్పష్టంగా, ఇది నేను ఒక లేఖ మీకు చూపించబోతున్నాను, దీన్ని తర్వాతగా ఇన్ డీటెయిల్ రజనీకాంత్ గారు మీకు పంపిస్తాను. ఇక్కడ ఒక అంశం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీకి చేతులెత్తేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ధర్మ పోరాట దీక్షల్లో నిజంగా ప్రత్యేక హోదా కోసమే ఉన్నట్లయితే ఇప్పుడు మాట్లాడుతున్న బీజేపీ నాయకులు కానీ మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా పోరాటాన్ని ప్రారంభించిన తర్వాత మీ ప్రత్యేక హోదా అంశాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ పెట్టారు, ఎక్కడ దాచిపెట్టారు ఒకసారి చెప్పండి. ఈరోజు ప్యాకేజీ చంద్రబాబు నాయుడు గారు 40 years ఎక్స్పీరియన్స్ అని చెప్తారు సార్. ఆయన మోసపోయాడు అని చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే మోసపోతే 1 సంవత్సరం 2 బడ్జెట్లు పూర్తిగా అయిపోయిన దాకా పదవులన్నీ అనుభవించి ఇక్కడ ఒకరికి 2 మంత్రివర్గాలు ఇచ్చి అక్కడ 2 మంత్రులను పెట్టుకొని, సార్ వేరే వాళ్ళకైతే తెలియదు, కేంద్ర మంత్రులుగా ఈయనకి సంబంధించిన ఎంపీలు 2 ఉన్నారు, కేబినెట్ నిర్ణయాలన్నీ తెలుసు. మరి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఇవ్వగానే అర్ధరాత్రి తీర్మానం చేసి ధన్యవాద తీర్మానాలు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దాంతోపాటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి వెంకయ్యనాయుడు గారిని రోడ్లకు ఇరుపక్కల చిన్న పిల్లల్ని నించోబెట్టి ఆయన కూడా అదే అంటున్నాడు కదా, మేము చేసాము. ఒక 3 సంవత్సరాలు నాంచి నో అన్న తర్వాత మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నాడు. 3 సంవత్సరాలు కాదు సార్, మీరు చిన్న ఆయన అంటున్నాడు. అంటే పూర్తిగా 5 బడ్జెట్లు ఎప్పుడు అయిపోతాయంటే 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 5వ సంవత్సరంలో పెట్టిన ఫుల్ స్కేప్ బడ్జెట్ అప్పుడు దాకా వీళ్ళు ఎదురు తిరగలేదు. అప్పటికి మా ఆందోళన ఉధృతమైపోయి జనాలకి ఇది ప్రత్యేక హోదా ఎలక్షన్ అజెండా అయ్యేటట్టుంది, ఇంకా మనం ఇదిగో వస్తుంది, ఆ తర్వాత బడ్జెట్లో వస్తుంది, ఈ తర్వాత బడ్జెట్లో వస్తుంది చెప్పి తప్పించుకోలేమని ఒక సర్వే చేసుకుని అప్పుడు సిస్టమేటిక్గా వీళ్ళు విత్డ్రా అయ్యారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది కదా. అంతేకాదు సార్, వీళ్ళు అడిగింటే ఏంటి, వీళ్ళు ఏదైతే 17,500 కోట్లు కోరుకున్నారో వాటిని గ్రాంట్గా కోరుకున్నారు. వాళ్ళు ఏం చెప్పి మెలికి పెట్టారు, మీరు ఇప్పటికే స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ 24,500 కోట్లు మేము ఇవ్వాల్సి ఉంది. మేము దీనికి ఇవ్వాల్సిన వాటిని మేము సంవత్సరానికి మేము 500 కోట్ల చొప్పున ఒక్కొక్క జిల్లాకి ఇవ్వాలి, 7 జిల్లాలకు కూడా, అంటే సంవత్సరానికి 3,500 కోట్లు ఇవ్వాలి. కానీ మేము 350 కోట్లే ఇచ్చాం, అయినా కూడా వీటికే మీరు లెక్కలు చెప్పట్లేదని 1050 కోట్లు ఇచ్చిన తర్వాత 350 కోట్లు వెనక్కి తీసుకెళ్లారు. లెక్కలు అడిగారు వీళ్ళని. ఎప్పుడైతే లెక్కలు చెప్పలేక వీళ్ళు చేతులు అయితే అడ్డంగా దబాయిస్తారు, మీరు మమ్మల్ని లెక్కలు అడుగుతారా, మీరు మమ్మల్ని లెక్కలు అడుగుతారా, మీరేంటి మమ్మల్ని లెక్కలు అడిగేదని అడ్డం తిరిగిన తర్వాత ఈ 17,500 కోట్లు కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమన్నారు. కాబట్టి ఒక నిమిషం జనాల్లో పోనండి, మెసేజ్ పోనండి. నేను అనేది ఏంటంటే, ఏదైతే 1050 కోట్లకే నీరు చెట్టు అని ఇంకోటి గుంట్లని రకరకాల పథకాలు పెట్టి తినేశారని వీళ్ళ దగ్గర నుంచి జరిగిన అవినీతి గురించి రిపోర్ట్లు పోతే వేసినవి అకౌంట్లో 350 కోట్లు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికి కూడా ఇంత అవమానం జరగదు. కానీ జరిగిందంటే అప్పుడైనా రెక్టిఫై అయి ఉండాలి వీళ్ళ అవినీతి నుంచి. వీళ్ళు రెక్టిఫై కాకపోగా వీళ్ళు అడిగిన 17,500 కోట్లు స్పెషల్ పర్పస్ వెహికల్ అని సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు. ఆ అకౌంట్కి వేరే అకౌంట్ నుంచి అప్పుగా తీసి దీంట్లో అకౌంట్లో వేసి ఆ అప్పు మేము కడతా ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్. దానికి వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి ఎందుకు ఇష్టం లేదంటే డైరెక్ట్గా గ్రాంట్గా డబ్బు వచ్చి అకౌంట్లో పడిపోతే వాడేసుకుందాం అనుకున్నారు. అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి ఇవన్నీ బయటపడుతున్నాయి. కానీ ఒకవేళ 17,500 కోట్లు గ్రాంట్గా కానీ వీళ్ళకి ఇచ్చేస్తుంటే ఈరోజు ఇంకా ప్రత్యేక హోదా గురించి అడిగేదేంటి సార్? చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన బాండ్ పేపర్ ఏడే ఉంది, ఈయన రాసిచ్చిన తర్వాత ఈరోజు ఇంకా అడిగేదేముంది? సుధీష్ గారు ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నారా, అవసరం లేదని చెప్తున్నారా, లేదనుకుంటే తెలుగుదేశాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారా? ఏంటి మీ పర్పస్? మేము చాలా స్పష్టంగా ఉన్నామండి. 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ తర్వాత ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకి ఇవ్వట్లేదు. కాబట్టి అది ఉంటే వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అంతకు మించి బెనిఫిట్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా బెనిఫిట్స్ ఇప్పటికీ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.
ఇప్పటికీ ఎస్పీవీ పెట్టుకోండి అయ్యా, మేము 17,000 రేపు అధికారంలోకి వచ్చిన మాకు ఎస్పీవీలో రేపు పొరపాటున మీరు మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సుధీష్ గారు, నా పాయింట్ ఒకటేనండి, రేపు పొరపాటున మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారని మీరు చెబుతారు అనుకోండి, వచ్చిన ఇదే పాయింట్ మీద ఉంటారా, లేదంటే అప్పుడు రాష్ట్రాల ఒత్తిడి, ఆంధ్రప్రదేశ్ ఒత్తిడి మేరకు ఏమైనా అవకాశం, ఛాన్స్ ఏమైనా ఉంటుందా? నేను ఒక్కటే చెప్తున్నా రజనీకాంత్ గారు, మేము అప్పుడు ఇప్పుడు భవిష్యత్తులోనూ ఒక పాయింట్ మీద ఉంటున్నాము. ప్రత్యేక హోదా ఇస్తే ఏం బెనిఫిట్స్ వస్తాయో చెప్పండి, ఆ బెనిఫిట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ పీయూష్ గోయల్ గారు స్పష్టంగా చెప్పారు, 2019 డిపార్ట్మెంట్ లెక్క వేసి మాకు 17,500 కోట్లు వస్తుంది అంటే 17,500 కోట్లు తీసుకోండి కేంద్రం చెప్పడం జరిగింది. మీ పాయింట్ ఓకే, మీరు అనౌన్స్ చేసింది ఓకే, ప్రత్యేక హోదా బెనిఫిట్స్ అన్ని ప్యాకేజ్ రూపంలో ఇస్తామని అంటున్నారు సార్, దట్స్ ఓకే. నేను అది కాదు పాయింట్ అంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా కావాలంటున్నాయి. వాళ్ళు రేపు 2 పార్టీలు ఏదో పార్టీ అయితే అధికారంలోకి వస్తుంది, రేపు ఒక 2 నెలల తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాకు ప్రత్యేక హోదా కావాలంటే అప్పుడు మీరు అధికారంలో ఉన్నారనుకోండి, లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో హోదా ఇవ్వను ప్యాకేజే ఇస్తాను అనే పాయింట్ మీద ఉంటారా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీని బట్టి మీ ఆలోచన దృక్పథం మారిపోతుందా? రజనీ గారు, ఏ పార్టీ వచ్చినా కూడా హోదాని మించిన ప్యాకేజీ ఇస్తాము, అది ప్రజలకి మంచిది కాదు. మీరు హైదరాబాద్ నుంచి బస్సులో తీసుకెళ్తామని ఆవేళ చెప్పాము, ఇవాళ విమానంలో తీసుకెళ్తామంటున్నాము. కాదు నాకు విమానం వద్దు, నాకు ఎర్ర బస్సులోనే వెళ్ళాలి అని చెప్పేసి మూర్ఖంగా వాదించే పార్టీలతో మేము మాట్లాడలేము. భవిష్యత్తులో వాళ్ళు కొంచెం సేన్ గా ఉంటే వాళ్ళు. రవిచంద్ర గారు, గతంలో ఏం జరిగింది చరిత్ర అందరూ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి, చర్చ అందరికి అర్థమైంది. భవిష్యత్తు గురించి మాట్లాడదాం. 15 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, 2 నెలల్లో కొత్త ప్రభుత్వం రాబోతోంది. మీరు ప్రత్యేక హోదా అనే నినాదం తీసుకొని వెళ్తున్నారు. ప్రత్యేక హోదా మేము అక్కడ భారతీయ జనతా పార్టీ లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీనో ఏదో ఒకటి కూటమి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మేము భారతీయ జనతా పార్టీ మేము వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హోదా కాదు ప్యాకేజ్ రూపాన్ని మీరు ఏదో రకంగా అడగండి అని అంటారు. మీరు ఏ రకంగా ప్రయోజనం చేయగలుగుతారు జనాలు? సుధీష్ గారు ఏం మాట్లాడారంటే, మేము ఎప్పుడు ఒకే మాట మీద ఉంటా ఉన్నారు. ఆయన ఏమన్నారు, ప్యాకేజ్ మాట మీద ఉన్నాం కాబట్టే కొత్త మేనిఫెస్టోలో కూడా ప్యాకేజీ హోదాకు మించిందో లేకపోతే దానికి సమానమైందో ఇస్తామని చెప్తున్నా ఉన్నారు. మరి గత ఎన్నికల మేనిఫెస్టో ఏంటి? గత ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్గా ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు కదా. ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. బీజేపీ చేతనే ఇప్పించే మార్గం చూస్తాం, లేదంటే ఆల్టర్నేట్ చూస్తాం. ఏ ప్రభుత్వం ఏర్పడినా కేంద్రంలో రేపు వైఎస్ఆర్సీపీ స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. మనకొచ్చే 25 మంది ఎంపీలని మేము గెలుచుకుని మేము ఖచ్చితంగా సెంట్రల్లో మాకు ఏ పార్టీతో అయినా పొత్తునో లేకపోతే మాకు సమర్థవంతమైన పార్టీలన్నీ కూడా కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఒత్తిడి రాజకీయం ద్వారా అయినా లాబింగ్ ద్వారా అయినా బతిమలాడైనా ఒప్పించైనా మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల్లో ఉద్యమాలు జరిగినాయి, ధర్నాలు జరిగినాయి, బంధువులు జరిగినాయి, ర్యాలీలు జరిగినాయి, ఢిల్లీలో దీక్షలు జరిగినాయి, రకరకాల రూపంలో మీరు చేయొచ్చు, తెలుగుదేశం చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు, అన్ని రకాల ఒత్తిళ్ళు అయిపోయింది. మీరు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మీ హోదా కాదు ప్యాకేజీనే, హోదా రూపాన్ని మార్చేసి ప్యాకేజీనే ఇస్తామని అంటుంది. మీరు ఏ రకంగా హోదా తీసుకురాగలుగుతారు? ఒత్తిడి చేయగలిగితే రేపు మీ నెంబర్ అవసరం లేదనుకో భారతీయ జనతా పార్టీకి ఎలా ఒత్తిడి చేస్తారు? ఈరోజు జరగబోయే ఎన్నికలకి నేపథ్యం మీరు చూడండి. దేశంలో ఉన్న అన్ని ఛానల్స్ని మీరు గమనించండి. ఏ ఛానల్ కూడా బీజేపీకి స్పష్టంగా మెజారిటీ వస్తున్నట్టు చెప్పట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం బాగుండాలి, ఖచ్చితంగా మనం 25 మంది ఎంపీలను గెలవాలి, బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ రాకూడదు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాకూడదు. హోప్ పెట్టుకొని ఉండాలి, హోప్ కంపల్సరీగా అవసరం. భవిష్యత్తు కోసం, రేపటి కోసం ఆలోచించే ప్రతి మాట కూడా మీ నెంబర్ అవసరం అయితే భారతీయ జనతా పార్టీకి ఇస్తారు, ప్రొవైడెడ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి. నాట్ ఓన్లీ బీజేపీ సార్, ఇట్ మే బి కాంగ్రెస్, ఇట్ మే బి ఫెడరల్ ఫ్రంట్, ఎనీ బడి. మేమేం ఈ మాటలు చెప్పాం, మేమే చక్రం తిప్పుతామని, నేల విడిచి సాము చేస్తామని, దేశంలో ఉన్న అన్ని పార్టీలతో ఎలక్షన్కి ముందే పొత్తు పెట్టుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్తో మాత్రం తెలుగుదేశం లాగా పొత్తు లేనట్టు నటించి లోపాయికారి అవగాహన కుదుర్చుకుంటామని, ఇలాంటి నంగరాజ్ వ్యవహారాలు మాత్రం మేము చేయం. జూపూడి గారు, ఇప్పుడు మీరు మీ వంతు, వాళ్ళు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం బీజేపీ అంటూ ఉంది. సో రేపు పొరపాటున భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఏ రకంగా మీరు సాధించగలుగుతారు? ప్రజలకైతే క్లారిటీ ఇవ్వాలిగా. తెలుగుదేశం పార్టీ అంశం మీద సిద్ధాంతపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా క్యాట్ ఆన్ ద వాల్ ఆర్ ద్వంద్వ వైఖరితోటి మేమైతే లేము. రవిచంద్ర గారు ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పండి. బీజేపీ ఇవ్వము అని తెగేసి చెప్పిన తర్వాత బీజేపీ తోటి
మీకున్నటువంటి రాజకీయ అవసరాల కోసం మీరు పొత్తులోకి వెళ్ళిన తర్వాత, మీరు వాళ్ళతోటి కలిసి పనిచేస్తున్న తర్వాత మీకు రెండో ఆప్షన్ ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయటం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు బీజేపీతోటి స్నేహం చేస్తున్న విధానం రాష్ట్ర ప్రయోజనాలు కాదు, మీ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే అనేది స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. బీజేపీ మాటని, బీజేపీ ఈ లేఖను బయట పెడితే ఇది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా బయటపెట్టిందని మీరు అనొచ్చునేమో, కానీ ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా బయటపెట్టిన లేఖగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భావించలేకపోతుంది? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఎందుకు అడ్డం తిరగలేకపోతా ఉన్నారు? ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇస్తామని చెప్పారు కదా, ఎందుకు ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారు? సో అందుకే బీజేపీ పార్టీ నగ్న స్వరూపం బయటకు వచ్చిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని మీరు ఎలా సాధిస్తారని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదుల మొత్తాన్ని మీరు హోదాలు, ధర్నాలు, దీక్షలు పెడుతున్నారు కదా, ఎలా సాధిస్తారు? ఎలా సాధిస్తారు? ప్రజలు క్లారిటీ ఇవ్వండి. సో ఇక్కడ బీజేపీ చేస్తున్న మోసానికి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం, మొట్టమొదటి సంతకం పెడతానన్న కాంగ్రెస్కి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది, చేయబోతూ ఉంది. మాకు ప్రత్యేక హోదా అవసరం చెప్పమనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా శత్రువు అవుతుంది? ఇవ్వలేమని చెప్తున్న బీజేపీ పార్టీ ఏ విధంగా మిత్రులు? వాళ్ళు మాట్లాడే విధానంలో ఆ రోజు మాట్లాడుతున్న విధానాన్ని పర్ఫెక్ట్ గా ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా లేదా? రాజకీయాలు వాళ్ళ మీద ఉన్న కేసుల కోసం వాళ్ళ ఆరాటం బీజేపీ తోటి కాదా? దీనిలో చెప్పమనండి. 2014 మ్యాండేట్ తర్వాత బీజేపీ ఏ విధంగా నిర్ద్వందంగా మోసం చేసిందో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచిందో, ప్రత్యేక హోదా విషయంలో నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాం. మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, వంచింది బీజేపీ. వంచిన దాన్ని ఏమార్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు క్యాట్ ఆన్ ద వాల్ అంటున్నారు. క్యాట్ ఆన్ ద వాల్ ఎవరు కాదు, తెలుగుదేశం పార్టీనే. మీరు ఇప్పుడే చెప్పారు, ధర్మ పోరాట దీక్షల కోసమని 130 కోట్లు ట్రెజరీకి చిల్లు పెట్టి తీసుకున్న వాడుకుంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్నారు 13 జిల్లాలు. వాళ్ళు ఇప్పుడు జూపుడు పాయింట్ చెప్తున్నారు, రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాను అని అంటుంది. అలాంటప్పుడు మీరు ఎందుకు అవుట్ రైట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం అంటే సార్, ఇప్పుడు దానికి ఒక్క మొక్క చెప్పి ఇక్కడ మీకు మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇట్టి పరిస్థితుల్లో మేము ఏమన్నా భారతీయ జనతా పార్టీ కూటమి జాతీయ స్థాయిలో వాళ్ళు రాష్ట్రంలో కూడా అటువంటి ఆలోచన దృక్పథంతోనే ముందుకెళ్తారు. ఇంకోటి కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే తొలి సంతకం హోదా అని చెప్పని అంటూ 2 ఆప్షన్స్ ఉంటే మీరు ఎందుకు మీ ఎలక్షన్స్ అయిపోయినాక ఆలోచించుకుంటా అంటున్నారు? ముందెందుకు అనుకోవట్లేదు? చెప్తాను దానికి. ఇందాక దాని కంటిన్యూషన్ ఒకే ఒక పాయింట్ చెప్పి, ధర్మ పోరాట దీక్షల పేరుతో ఢిల్లీలో కూడా ఒకరోజు దీక్ష చేశారు, 16-18 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఖర్చు రాసేశారు. దాని తర్వాత ఆ రోజు ఆ సభకి ఎవరెవరు వచ్చారు సార్? రాహుల్ గాంధీ గారితో పాటు, మన్మోహన్ సింగ్ గారితో పాటు మొత్తం సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ కదా ఈరోజు ప్రత్యేక హోదాకి సిడబ్ల్యూసీలో రిజల్యూషన్ చేసింది, ప్లీనరీలో పెట్టింది. మేము అధికారంలోకి రాగానే మొదటి సంతకం పెడతాం అన్నది వాళ్లే కదా. కానీ ఈరోజు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవట్లేదో తెలుసా? తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఇంకా హిడెన్ ప్యాక్ట్ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే 3 ఎంపీలని పూర్తి పదవీ కాలం కాపాడింది సార్. హిడెన్ ప్యాక్ట్ విత్ బీజేపీ, ఓపెన్ మైండెడ్. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి తొలి సంతకం అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. మీరు గతంలో తెలంగాణలో మీరు ఆల్రెడీ పొత్తు పెట్టుకొని ఉన్నారు, ఇప్పుడు మాత్రం పొత్తు పెట్టుకోవట్లేదు. ప్రత్యేక హోదా అనేది మీ ఎజెండా అయినప్పుడు, కాంగ్రెస్ తొలి సంతకం అయినప్పుడు పొత్తు ఎందుకు పెట్టుకోవట్లేదు? దీని మోడీ గారికి కోపం వస్తుందని ఏంటిది? మీ డబుల్ స్టాండ్ కదా రజనీ గారు? 100%. నో కాదు కాదు 100% కాదు. మేము చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా ఇస్తానన్న పార్టీకి వ్యతిరేకంగా మీరు ఉన్నారా ఆంధ్రప్రదేశ్ లో? ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీని ఇన్ టోటో ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి 23 రాజకీయ పార్టీలు, ఒక్క నిమిషం సార్, క్వశ్చన్ అడిగిన తర్వాత 23 రాజకీయ పార్టీల్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మోడీ బీజేపీ చేసినటువంటి మోసాన్ని బహిర్గతం చేసే నేపథ్యంలో మీరు అడిగినట్టుగా తెలంగాణలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము అక్కడ మహాకూటమిలోకి వెళ్ళాం. కానీ కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత మేము పొత్తుల్లోకి రాదలుచుకున్నాం.
అవర్ వ్యూ, మా సిద్ధాంతం. ఇప్పుడు చెప్పండి సార్, క్యాటాన్ వాళ్ళు ఎవరు? క్యాటాన్ వాళ్ళు ఎవరు చెప్పండి మీరు. సార్ మన ఆంధ్ర ఏపీ భవన్ లో రాహుల్ గాంధీ గారి చెవులో గంటలు గంటలు ఏం మాట్లాడారో ఆయనకే తెలియాలి. రాహుల్ గాంధీ గారు ఆప్షన్ ఇచ్చారు కదా, మీరిద్దరు 1-to-1 పోరాడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో కలర్ ఇస్తున్నప్పుడే, ఆంధ్రప్రదేశ్ లో మీరిద్దరు వైరుధ్యంతో కొట్లాడుతున్నట్టు ప్రజల్ని ఎందుకు ఏమారుస్తున్నారండి? చెప్పండి, పోనీ వైసీపీ ఓట్లు చేర్చడానికి కాంగ్రెస్ పార్టీని మేము ఈ విధంగా ఉపయోగించుకున్నామని చెప్పండి. రజనీ గారు, మోడీని ఈ రోజు ప్రశంసలేని దశలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం ఏంటండి? నిలదీస్తాం. మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, బీజేపీ మోసం చేసింది, 100% ఆంధ్రప్రదేశ్ వంచింది. మీరు హిడెన్ ప్యాక్ట్ లో ఉన్నారు. మీరు ఏ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ ఒప్పించగలుగుతారు? బ్రేక్ వెళ్ళాలి, బ్రేక్ టైం అయింది. బ్రేక్ వెళ్ళడానికి ముందుగా సుధీష్ రాంభట్ల ఒక క్లారిఫై చేయాలి. సుధీష్ రాంభట్ల గారు, ఈ హోదా అంశాన్ని క్లోజ్ చేద్దాం. ఈ హోదా అంశం మీరు ఇవ్వమంటున్నారు, కాంగ్రెస్ అధికారంలో వస్తే తొలి సంతకం అంటున్నారు. మీరు ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా పర్లేదు, మీరు హోదా ఇవ్వమనే పాయింట్ మీద నిలబడి ఉంటారా? ఇక్కడ నేను ఒకటి స్పష్టంగా నేను రవిచంద్ర గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నానండి. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ హోదాయే కావాలంటారా? హోదాని మించినది కేంద్రం ఇస్తాము, అంతకన్నా బెటర్ ప్యాకేజీ ఇస్తాము అంటే హోదా కన్నా కూడా 10 రెట్లు మంచిది కేంద్రం ఇస్తామంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా విజిత్తో ఉన్న వాళ్ళు? తర్వాత జూపుడి గారు కూడా ఒక 2 ప్రశ్నలకు నాకు కొంచెం సమాధానం చెప్తే కొంచెం క్లారిటీ వస్తుంది. హోదా కోసం తెలంగాణలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మరి ఆంధ్రాలో ఎందుకు పెట్టుకోలేదు? అంటే తెలంగాణలో హోదా కోసం పోరాడుతున్నారా, ఆంధ్రాలో హోదా కోసం పోరాడుతున్నారా? 2, నేను ఇందాక చెప్పాను, నార్త్ ఈస్ట్ లో ఇచ్చారు కాబట్టి మేము మళ్ళీ యూటర్న్ తీసుకున్నాము, రైట్ టర్న్ తీసుకున్నాము, లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం అంటున్నారు. మరి నేను ఇందాక స్పష్టంగా చూపించాను, రాహుల్ గాంధీ గారు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి మేము అధికారంలోకి వస్తే మీకు హోదా ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి నార్త్ ఈస్ట్ లో మేము ఆల్రెడీ ఇచ్చేస్తే వీళ్ళు మళ్ళీ వీళ్ళ మిత్రపక్షం మళ్ళీ అధికారంలోకి వచ్చి రేపొద్దున వీళ్ళు కూడా అందులో పొత్తులో ఉంటారు కాబట్టి, అధికారంలో ఉంటారు కాబట్టి వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇవ్వడం ఏంటి అంటే ఇక్కడో మాట అక్కడో మాట, మరో రాష్ట్రంలో మరో మాట. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఇందాక రవిచంద్ర గారు మాట అన్నారు, మీరు గతంలో హోదా ఇస్తామన్నారని. ఎస్, మేము డిస్ప్యూట్ చేయట్లేదు, మేము మేనిఫెస్టోలో పెట్టాం. కానీ ఇన్ వ్యూ ఆఫ్ ది చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్ వి థాట్ దిస్ ఇస్ ద బెటర్ ఆప్షన్ ఫర్ ది స్టేట్. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో కీలక అంశాలు ఒకసారి చూద్దాం. టీడీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతిపై సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామనేది ప్రధానమైన పాయింట్గా కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, అంతర్జాతీయ ప్రమాణాలు తగ్గట్లుగా అమరావతి నిర్మాణం చేస్తాం. 2014లో కూడా చెప్పారు ఢిల్లీని తలదన్నే రాజధాని అని, మళ్ళీ సేమ్ అదే చెప్తున్నారు. రాయలసీమ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం, రామాయంపట్నం కృష్ణపట్నం పోర్టు కేంద్రాలుగా దక్షిణ అభివృద్ధి, రాయలసీమలో ఏపీ శాశ్వత హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేస్తామనేది ఒక మేజర్ పాయింట్గా ఉంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామనేది, ఇంకా చాలా ఉన్నాయి, పక్కన మీకు గ్రాఫిక్స్లో కనిపిస్తూ ఉంటాయి. సుధీష్ రాంభట్ల గారు, ఏంది కామెడీ చేస్తున్నారా? ఇందులో కామెడీ ఉంది రజనీ గారు. మీరు ఇందాక బ్రేక్ ముందర క్లోజింగ్ రిమార్క్ ఒకటి చేశారు, ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలా? చెప్పండి. తెలంగాణలో డిపాజిట్ రాలేదని. అవును. మీరు ఒకవేళ గుర్తు చేసుకుంటే కనుక 2014 ముందర జరిగిన 23 బై ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయింది. కాదని ఎవరన్నారు? కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కాదని ఎవరన్నారు? రికార్డ్స్ చరిత్రను ఎవరు చెరిపేస్తే చిరిగిపోదు కదా, చెరిపేస్తే చిరిగిపోదు, చింపేస్తే చిరిగిపోదు చరిత్ర. అందుకనే చెప్తున్నా రజనీ గారు, అంచేతనే మాకేదో తెలంగాణలో డిపాజిట్ రాలేదు కదా అని చెప్పేసి అని రేపు ఎన్నికల్లో మాకు ఆంధ్ర ప్రజలు పట్టం కట్టరు అనుకోవడం పొరపాటు. అది పొరపాటు. మేము అధికారంలోకి వస్తే మేము చేసేవి ఏంటో మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో ఏ రకమైన అనుమానం లేదు. మీరు అమరావతి గురించి మీరు ఇప్పుడు ఒక వ్యాఖ్య చేశారు. అమరావతికి ఇవాళ పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు 3,500 కోట్లు ఇస్తామని చెప్పేసి 1,500 కోట్ల రూపాయలు ఇస్తే ఆ 1,500 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో, దేనికి ఖర్చు పెట్టారో కనీసం చప్పరించేశారు. కాబట్టి సిట్టేస్తా అంటున్నారు కదా, సిట్టేసినప్పుడు 1,500 కోట్లు ఎడిపోయినా మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా అండి. పోలవరంలో ఇచ్చిన వేలాది కోట్లు ఎట్టిపోయినాయి, రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన లక్షలాది కోట్లు ఎట్టిపోయినాయి, అమరావతి కోసం అప్పులు చేసిన వేలాది కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వేలాది కోట్లు, అలాగే వివిధ రకాల ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అన్ని కూడా ఎట్టిపోయాయి అనేది తప్పకుండా మేము తేల్చి తీరుతాం. ఈ అవినీతిని వీళ్ళ అవినీతిని ఎండగట్టి తీరుతాం. ఎవరైనా సరే అవినీతి పరులు వదిలిపెట్టేది లేదు, అది మోడీ గారు ఎప్పుడో చెప్పారు. కానీ రాంభట్ల గారు
2014 ముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి స్టేజీలెక్కి చెప్పిన ఉపన్యాసం చెప్పకుండా చెప్పి ఊదరగొట్టారు. ఆంధ్రాని అది చేస్తాం, ఇది చేస్తాం, అక్కడ ఈ కట్టేస్తాం, ఢిల్లీ తలదన్నే రాజధాని హోదా, ఇక ఉద్యోగాలు అవి ఇవి చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు మేనిఫెస్టో తీసుకొని సిమిలర్గా మీ సింగిల్ పార్టీగా సిమిలర్గా అలాంటి పాయింట్స్ తీసుకొని ప్రతి జిల్లాకు అది చేస్తాము, ఆంధ్రప్రదేశ్కు అద్భుతమైన రాజధాని కడతాం, ఇవన్నీ చెప్తే నిజంగా నమ్ముతారా? 2014లో మీరు చెప్పినవి చేయలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక హార్ట్ బర్నింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా చెప్తుంటే కనీసం వినటానికి సహిస్తాయా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఒక్క మాట చెప్తా రజనీ గారు, నేను ఒకే ఒక మాట అడుగుతాను నేను మిమ్మల్ని. కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇదేదో పాడి ఆవు అలా పితుక్కుంటూ ఉండాలి అన్నట్టుగా ఎన్నికల లోపు కనుక రాజధాని నిర్మాణం అయిపోతే మళ్ళీ మనం కొత్త హామీలు ఇవ్వడానికి, ఎన్నికల తర్వాత మళ్ళీ కొత్తగా దండుకోవడానికి ఏది మిగలదన్నట్టుగా ఇక్కడ కార్యక్రమం చేపట్టకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? అంచేత రాష్ట్రంలో కూడా మే అధికారంలో ఉంటే, కేంద్ర రాష్ట్రాల్లో మే అధికారంలో ఉంటే ఇది త్వరితగతిన కంప్లీట్ చేయొచ్చు అనేది మా అభిమతం. ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే అమరావతి గురించి, రాజధాని గురించి పదే చెప్తా ఉన్నారు. మేము స్పష్టంగా చెప్తున్నాము, అమరావతికి 2500 కోట్లు, సరే వాళ్ళు 1500 కోట్లు అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, 1000 కోట్లు డ్రైనేజ్ అయినా కూడా ఆ 1500 కోట్లలో ఏం కట్టారో చూపించటయ్యా అంటే ఇప్పటి వరకు లెక్కలు చెప్పరు. మరి ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా ఇలా గోదావరిలోకి, కృష్ణానదిలోకి పోతూ ఉంటే, అవినీతికి పోతా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలా? రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అవసరం లేదా? రాష్ట్రంలో కూడా మేము అధికారంలోకి వస్తే ఈ గొడవ. జూపూడి ప్రభాకర్ గారు బీజేపీ అధికారంలోకి వస్తే మీ మీద సిట్టేసి మీ అవినీతి మొత్తం లెక్క తేలుస్తామని అంటూ ఉంది. బాబు రెడీ చేయండి అమ్మ. జూపూడి గారు రెడీ అయిందమ్మా, చెప్పండి. జూపూడి గారు బీజేపీ అధికారంలోకి వచ్చి సిట్టేసి మీ అవినీతిని తేలుస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తుంది, మేనిఫెస్టోలో పెట్టింది ఆ పాయింట్. రజనీ గారు పాపం సిబిఐని డిస్ట్రక్షను తర్వాత డెమాలిషన్ చేసిన తర్వాత మళ్ళీ సిట్ల మీద ఇది ఆధారపడి ఉంటున్నారు. మీరు అడిగినటువంటి ఫండమెంటల్ క్వశ్చన్కి మీకు కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి, ఇక్కడ అక్కడ రేపు కూడా రానటువంటి ఒక అంశాన్ని వాళ్ళు సరిగా సమాధానం చెప్పలేక బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ పోరాడుతున్న విధానం ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం మీద. అందుకే మళ్ళా తిరిగి అమరావతి కానీ, పోలవరం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడినే గెలిపించాలనే ప్రజలు ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో దొంగసాటుగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక లేఖ ఏదైతే ఉందో, నేను అడుగుతున్నా, మేము ఒప్పుకుంటున్నాం. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఇదే లేఖని ప్రధానమంత్రి ఎందుకు చూపించలేకపోయాడు? అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు మా దగ్గర నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇదే లేఖని ఎందుకు చూపించలేకపోయారు? అంటే ఎన్నికల్లో మీరు ఎవరిని ఫూల్స్ చేయదలుచుకున్నారు? మాకు తెలీదా? మేము రాసినటువంటి లేఖ ప్రత్యేక హోదా విషయంలో చేతులెత్తేసినటువంటి బీజేపీకి ప్యాకేజీతో ఏదో చేస్తారని మిమ్మల్ని నమ్మి మోసపోయామని మేమే చెప్తా ఉంటే కొత్తగా తగుదినమ్మా అంటూ ఒక లేఖ ఉందని మీరు చెప్తే ప్రజలు నమ్ముతారనుకున్నారా? మా పోరాటం విశ్వజనీనం, మా పోరాటం దీనిలో ట్రాన్స్పరెన్సీ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరంగా ఢిల్లీలోనే చేసినటువంటి ధర్మ పోరాట దీక్షను తోకముడిచి పారిపోయినటువంటి బీజేపీ వాళ్ళు ఈరోజు ఒక లేఖ పట్టుకొని ఆంధ్రప్రదేశ్లో తిరిగితే ఏమి రాశారు మీ మేనిఫెస్టోలో? వాట్ యువర్ మేనిఫెస్టో సెస్ ఇవ్వమని చెప్తున్నాం. ఏ విధంగా నమ్ముతున్నారు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు మొత్తానికి కూడా సమాధానం చెప్పాల్సింది ఈ లేఖ ద్వారా. మేము కాదు, మేము తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూనే ఉన్నాడు బీజేపీ మాట తప్పినటువంటి రాజకీయ పార్టీ. సార్ బీజేపీ ఇచ్చింది రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో, కానీ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేనే లేదు. మేమే అధికారంలోకి వస్తున్నాం అంటున్నాం వైఎస్ఆర్సీపీగా. అయినప్పటికీ ఆ మేనిఫెస్టోలో ఒక్క పాయింట్ మాత్రమే బాగుంది, ఏదంటే తెలుగుదేశం అవినీతి మీద సిట్టేస్తా అన్నారు. కాకపోతే ఇక్కడ రాకపోతే కేంద్రంలో వేస్తే వెల్కమ్ చేస్తాం, దాన్ని వదిలేద్దాం. ఇకపోతే ప్రత్యేక హోదా గురించి దానిలో పెట్టకపోవడం దుర్మార్గం, అన్యాయం, మోసం, మళ్ళీ ప్రజలను ఏమార్చడం. దాంతోపాటు రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించిన 24,500 కోట్లు మనకు బాకీ ఉంది, విభజన చట్టంలో ఉంది. అది విభజన చట్టంలో ఉన్న దాని గురించి దాన్ని రీఇటరేట్ చేయకపోవడం దుర్మార్గం. దాంతోపాటు విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలని పూర్తిగా అమలు చేసే వరకు అవన్నీ మన హక్కులు, వాటి గురించి రీఇటరేట్ చేయాలి, అవేమీ చేయలేదు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు సరే మగబిడ్డం కంటే, కోడలు మగబిడ్డం కంటే మాకేమి సంతోషమే కదా, లేకపోతే ప్రత్యేక హోదా అంటే జైలుకే, ప్రత్యేక ప్యాకేజ్ మాకు ముద్దు, ఇలాంటివన్నీ చెప్పి ఆయన ఏమారిస్తే
వీళ్ళు మళ్ళా ఈరోజు మేనిఫెస్టో పేరుతో పాత మేనిఫెస్టోని మరిపించే విధంగా ఏదైతే తయారు చేశారో ఇది అన్యాయానికి పరాకాష్ట. కాబట్టి బీజేపీని నమ్మే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఏ విధంగా ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంతో మనకు అన్ని అంశాలతో పాటు ప్రత్యేక ప్యాకేజ్తో పాటు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఏదైతే రాయలసీమ జిల్లాలకు సంబంధించి అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాని ఏ విధంగా సాధించాలో మా దగ్గర స్పష్టమైన కార్యాచరణ. రైట్ సుధీష్ గారు, ఇప్పుడు రజనీ గారు చెప్పండి. రజనీ గారు ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా ఈయన జూపూడి గారు మాది చాలా ట్రాన్స్పరెంట్ పాలసీ అంటున్నారు. ఆ విషయం మాత్రం ఒప్పుకుంటాను. వాళ్ళది ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ పాలసీ. వాళ్ళది ఏం లేదండి, మేము ఎంత దండుకున్నా, మేము ఇక్కడ ఎంత అవినీతి జరిగినా కూడా మీరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే తెలుగువారి మీద దాడి. మేము ఏం చేసినా మీరు అడగకూడదు. మేము ఎలా నిధులు అడుగుతూ ఉంటాం, మీరు అలా పంపిస్తూ ఉండాలి వరద కింద. మేము గ్రాఫిక్స్ లో సినిమాలు చూపిస్తూ ఉంటాం, గ్రాఫిక్స్ లో అమరావతిని కట్టినట్టుగా మేము అందరికీ ప్రజలను చూపిస్తూ ఉంటాం, ప్రజలను మభ్య పెడుతూ ఉంటాం. ఇక్కడ 2 పాయింట్స్ అడుగుతున్నారు. చాలా స్పష్టంగా క్లియర్ గా ఉన్నాం కదండి. 2014లో మోసం చేసినట్టుగానే మేనిఫెస్టో తీసుకొని మేనిఫెస్టోల అంశాలు అలానే ఉన్నాయి. నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమైన కోరిక ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేశారని నేను ఒక్క మాట చెప్తున్నా. రజనీ గారు, ఇక్కడ 2 అంశాల గురించి మీరు ప్రశ్నిస్తున్నారు. ఒకటి రాజధాని గురించి, 2 ప్రత్యేక హోదా గురించి. ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి గారు రాసిన ఉత్తరం ఇక్కడ ఇదిగో రెడీగా ఉంది. దీంట్లో స్పష్టంగా ఆయన చెప్పారు ప్రత్యేక హోదా ఉంటే 17,000 కోట్లు వస్తుందని. మేము 17,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు మళ్ళీ ఫ్రెష్ ముఖ్యమంత్రి వచ్చి మాకు కావాలి అని అంటే మీరు మారిపోతారా? పాత ముఖ్యమంత్రి సరే రాశాడు లెటర్, మీరు ఒప్పేసుకున్నారు. కొత్త ముఖ్యమంత్రి వచ్చి కావాలంటారు, ఇచ్చేస్తారా? ప్రధానమంత్రి వస్తే సార్ అలా కాదు రజనీ గారు. ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు. హీ వాజ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది తెలుగు స్టేట్. ఆంధ్ర స్టేట్ కి హీ వాజ్ ది రిప్రజెంటేటివ్. ఎవరితో మాట్లాడాలా? మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి వస్తారు కదా, మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. హామీలన్నీ నెరవేరుస్తున్నావా లేదా? మేము స్పష్టంగా హామీలు నెరవేరుస్తున్నామా లేదా? మోసం చేస్తున్నది ఎవరు? ఇవాళ ప్రజలు చూస్తూనే ఉన్నారు, మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు. మేము స్పష్టంగా చెప్తున్నాము, మేము ఇస్తామయ్యా ముర్రో అంటే మాకొద్దు, మేము తీసుకోం. మేము తీసుకుంటే కనుక మీరు ఇచ్చినట్టు అయిపోతుంది. మేము తిట్టడానికి ఎవరు ఉండరు, మాకు చూపించడానికి బూచి ఉండదు, మేము ప్రజలను మభ్యపెట్టడానికి ఉండదు, మా అవినీతి కప్పుచ్చుకోవడానికి ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు వేస్తున్న పాచికల్లో రాష్ట్ర ప్రజలందరూ పట్టడం, ముఖ్యంగా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఆ పాచికల్లో పట్టడం చూసారా? ఇది నిజంగా కూడా మరి సుధీష్ గారు స్పష్టంగా చెప్తున్నాము. రైట్. మీరు అధికారంలోకి వస్తే సిట్ ద్వారా విచారణ జరిపిస్తామని అంటున్నారు. సరే, స్టేట్ సంగతి పక్కన పెట్టి ఏమైనా స్కోప్ ఉంటే గింటే ఢిల్లీలో ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వచ్చినా అధికారంలోకి అక్కడికి వచ్చినా కూడా విచారణలు చేపిస్తారా, లేకపోతే ఓన్లీ స్టేట్లో వస్తేనే విచారణ చేపిస్తారా? తప్పకుండా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ రజనీ గారు. ఎవరు తప్పించుకోలేరు. స్టేట్ లో అధికారంలో రాకపోయినా కూడా, సెంట్రల్ లో మీ అధికారంలోకి వచ్చినా కూడా తప్పకుండా ఏదో ఒక రోజు వీళ్ళు పట్టుబడక తప్పదు. కాదు కదా, అట్లా జనరలైజ్ చేసుకోవాలి. మీరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సిట్టేసి విచారణ అని అంటున్నారు. కేవలం రాష్ట్రంలో వస్తేనా, కేంద్రంలో వస్తే కూడా ఏదో ఒక ఏజెన్సీతో విచారణ చేపిస్తారా? కేంద్ర ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్, ప్రాసెస్ ఉంది రజనీ గారు. ఐదర్ కోర్ట్ అయినా అడగాల, లేదంటే స్టేట్ గవర్నమెంట్ అయినా అడగాల. సిబిఐ రావాలని చెప్పేసి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఐదర్ కోర్ట్ అయినా ఆర్డర్ చేయాలా, లేదా స్టేట్ గవర్నమెంట్ అయినా అడగాలి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సిబిఐ మేము రానివ్వం అన్నారు. అంచేత డెఫినెట్ గా ఎవరో ఒకరు కోర్టులో ఒక పిల్లు వేయడం జరుగుతుంది, ఎవరో ఒకరు వేస్తారు. కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ తప్పకుండా అవుతుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. లేదంటే సిఐజీ ఆడిట్లు అయినప్పుడు సిఐజీ ఆడిట్ రిపోర్ట్ల మీద ఎంక్వైరీలు జరగక తప్పదు. చాలా ప్రాసెస్లు ఉన్నాయి రజనీ గారు. లేదంటే సెంట్రల్ లో పిఎస్సి. రజనీ గారు చెప్పండి, ఏమాత్రం అవినీతి జరగనటువంటి ఆంధ్రప్రదేశ్ మీద వీళ్ళు సిట్టేస్తారట. అసలు భారతదేశంలో అవినీతి అంటూ ఏమీ తెలియనటువంటి విజయ్ మాల్యాని వదిలేస్తారు. నీరవ్ మోడీని, లలిత్ మోడీని వాళ్ళకి ఫ్రీయాన్స్ లాగా వాళ్ళని మొత్తం ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో తిప్పుతారు. బీజేపీ వాళ్ళు అవినీతి మీద మాట్లాడే ముందు గురిగిజ సామెతని కొద్ది దగ్గర పెట్టుకోమని మాట్లాడమనండి. నేను అడుగుతున్నా, వీఆర్ డేర్ టు టాక్. ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరిగిందని మీరు ఎక్కడైనా నిరూపించగలిగారా? ఈరోజు వరకు
ఎందుకు మీరు గాలిలో మాట్లాడతారు? అందుకే నేను ఇందాక ట్రాన్స్పరెన్సీ ఎందుకన్నానంటే, మీరు రాంభట్ల గారు తెలివైనడు కాబట్టి వేరే విధంగా దాన్ని అన్వయిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చేసింది తప్పు కాదా? దీన్ని మీరు కమిట్ కండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ బీజేపీ మ్యాన్ మీరు ఇంటర్నల్గా మీరు ఫైట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ కోసం. అది మానేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కేసుల కోసం వాళ్ళు ఆలోచి పడిపోయారు. ఈరోజు అధికారంలో ఉండి ప్రభుత్వమే ఇంకొక ప్రభుత్వానికి అడ్డం తిరిగినటువంటి నేపథ్యం ఈ దేశంలో డెమోక్రటిక్ సిస్టంలో 29 రాష్ట్రాలు ఉన్నటువంటి సిస్టంలో ఒక ప్రభుత్వం, రజనీ గారు, ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వానికి అడ్డం తిరిగినటువంటి ఆత్మగౌరవ నినాదంతో ఇది ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో మోసం చేశారు. కాబట్టి దీనికి సమాధానం చెప్పమనండి. ఈరోజు బీజేపీ 2 నాలుకల ధోరణితోటి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశవాద సిద్ధాంతంతో ప్రజలకి సమాధానం చెప్పలేని దశలోకి మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజల్ని ఇంకా మోసం చేయాలని ఎలా చూస్తారండి? ట్రాన్స్పరెన్సీ తోటి ఉన్నది మేము, అందుకే ప్రజలు భావిస్తూ ఉన్నారు. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన అవసరం ఉందనే ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఒక లేఖ పట్టుకొచ్చి ఈ లేఖ మొదట్లోనే బాబు మోడీ జోడీ ఫెయిల్ అయింది. వాళ్ళకి మద్దతుగా ఉన్న జనసేన పార్టీ వాళ్ళని ప్రశ్నించే స్థితిలో లేదు. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే తెలుగుదేశం స్క్రిప్ట్ ప్రకారం పవన్ గారు వెళ్తున్నారు. కాబట్టి పోయినసారి అవకాశం ఆ ముగ్గురికి కలిపిన కూటమికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, ఏదైనా మార్పు రావాలి, ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించుకోవాలంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దామని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ దిశగా మేము కూడా అప్పీల్ చేస్తున్నాం ప్రజల్ని. ఏ విధంగా అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలని సాధించడంతో పాటు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్యాకేజ్తో పాటు ప్రతి ఒక్క డెవలప్మెంట్ అథారిటీతో కార్యక్రమాలతో పాటు మేము ఇచ్చే హామీలన్నీ కూడా అమలు చేస్తాం సమర్థవంతంగా. ఒక అవకాశం ఇవ్వమని కోరుతా ఉన్నాం.